ఎన్నో క్లాస్? ఫోర్త్. మరేమో తెలుసా రే బాబు? నేను ఎండలో కూర్చోబెట్టారా? అందుకే రాలేమ్మా పిల్లలు. ఎందుకు? ఫీజు కట్టలేదనా? ఎన్ని గంటల నుంచి కూర్చోబెట్టారు? పొద్దున ఫస్ట్ పీరియడ్ పెడితే ఆఫ్టర్నూన్ ఫోర్త్ పీరియడ్ దాకా కూర్చోబెట్టారు. ఎండలనే ఉన్నావు? మా అబ్బాయి 4th క్లాస్ చదువుతుండు. ఎండలో ఎందుకు కూర్చోబెట్టిర్రు అని అడిగేసరికి మేము అట్నే కూర్చోబెడతాం, ఏమైనా అయితే మేము చూసుకుంటాం అని అంటారు. ఆ పిఎస్ఆర్ స్కూలు సోమేశ్వరరావు సార్ను బినా మేడాన్ని అడిగితే నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో, మేము అట్నే చేస్తాం అని బాగా టార్చర్ పెట్టి మాట్లాడతాం. అయితే సార్ ఎవరికి చెప్పుకోపో అని అంటే మరి పిల్లల్ని పంపించినప్పుడు ఎవరిని అడగాలి మేము? బస్సు డ్రైవర్ని అడగాలనా, స్కూల్ యాజమాన్యాన్ని అడగాలనా? మేము చెప్పండి, ఎవరిని అడగాలి? మేము పిల్లల్ని పంపిస్తున్నాం స్కూల్కి, ఎవరిని అడగాలి? ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? వాడు ఎవరినో యాక్సిడెంట్ చేస్తాడో, ఎన్నో కుల కొడతాడో, ఎన్నో సావ తింటారు, ఎవరిని అడిగి తెలుసుకోవాలి మేము? మా పిల్లల బాధ్యులు ఎవరు? యాజమాన్యమే ఈ మాట అంటే చెప్పండి. ప్రిన్సిపల్ మేడాన్ని అడిగితే మీడియా వాళ్ళు వచ్చారు చెప్పు మేడం అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేసుకుంటారో చేసుకోపో. ఏ స్కూల్లో అయినా ఎండలో కూర్చోబెడతారా సార్ పిల్లల్ని? చెప్పండి. ఏదైనా ఉంటే ఫీజు ఇవ్వకపోతే బాబు నువ్వు రాకురా నీ ఇంటికాడ కూర్చోబెట్టాలి, లేదంటే ఇంటి దగ్గర వదిలేసి రావాలి. కానీ వచ్చిన పిల్లల్ని స్టడీ చేయకు, స్టడీ చెప్పకు, పక్క వేరే క్లాస్లో కూర్చోబెట్టు. కానీ ఎండలో కూర్చోబెట్టేది జ్వరం వస్తుంది, వానికి ఏదైనా అవుతుంది. ఎవరు బాధ్యులు? మీరేనా బాధ్యులు? అంతా మేమేం చూసుకుంటామంటే మరి మేము మీ హాస్టల్ పంపించాలి. మా పిల్లలు మేము కన్నందుకు మేము చూసుకోవాలన్నా వద్దా? చెప్పండి. సంవత్సరాలుగా మా పిల్లల్ని ఇదే స్కూల్లో చదివిస్తున్నా, ఫీజులు రెగ్యులర్గా చెల్లిస్తున్నా. ఈ సంవత్సరం ఫీజు ఇంకా చెల్లిస్తామని 15వ తారీఖు చెల్లిస్తా అని చెప్పిన. మేడం మార్నింగ్ కాల్ చేసినాక ఈరోజు స్కూల్కి పంపించాలంటే పంపించండి అని చెప్పింది. తీరా స్కూల్కి వచ్చినాక పొద్దున ఫస్ట్ పీరియడ్ నుంచి మధ్యాహ్నం లంచ్ పీరియడ్ వరకు ఎండలో నిలబెట్టారు. నేను లంచ్ బాక్స్ తీసుకొని వచ్చేసరికి ఎండలో కూర్చొని ఉన్నాడు. నేను ఇదేంటి అని యాజమాన్యాన్ని అడిగితే ఏమన్నా అయితే మేము చూసుకుంటాం పిల్లలకు, 4th క్లాస్ అబ్బాయికి అని చెప్పి మాట్లాడతారు. 4th క్లాస్ పిఎస్ఆర్ స్కూలు తొర్రూరు. మా టార్చర్ ప్రతి సంవత్సరం 7 సంవత్సరాల కాంచి ఈ సంవత్సరం వరకు ఇప్పటి వరకు ఫీజులు రెగ్యులర్గా చెల్లిస్తూనే ఉన్నాం. కనీసం 4 రోజుల సమయం అడిగినా ఇవ్వకుండా బాబును ఇబ్బంది పెడతారు. మీకు ఇంతకుముందు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మరి స్కూల్ ఫీజు కట్టాలి? మేము ఇన్ఫర్మేషన్ మార్నింగ్ కూడా క్లాస్ టీచర్ ఫోన్ చేసి చెప్పింది. చెప్తే ఏమన్నది మరి మేడం? చెప్తే నేను 15th రోజు మొత్తం చెల్లిస్తాను మేడం ఫీజు అని చెప్పేసిన. మీరు మళ్ళీ వచ్చి అడగలేదా మరి మేడాన్ని ఎందుకు బాబుని నిలబెట్టారు? మేము కాల్ చేసి ఫస్టే అడిగినాం, మేడం స్కూల్కి పంపించాలనా అంటే పంపించండి నేను మేడానికి చెప్తా అన్నది. నేను లంచ్ బాక్స్ తీసుకొని వచ్చేసరికి ఎండల్లో కూర్చున్నాడు. ఎందుకు నిలబెట్టారు అని అడగలేదా మరి? అడిగినా, నేను సోమేశ్వరరావు సారు ఆయన అడిగినా, మేడాన్ని అడిగితే ఫీజు కట్టలేదు కదా నిలబెడతామని అంటారు. ఫీజు కట్టకపోతే మరి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు కట్టలేదు అని చెప్పేసి నిలబెట్టారా? లేకపోతే తర్వాత మేము సమయం తీసుకున్నాం, 15వ తారీఖు రోజు చెల్లిస్తా అని చెప్పి వాళ్ళ క్లాస్ టీచరు ఫోన్ చేస్తే చెప్పిన, 4 రోజులలో చెల్లిస్తామని చెప్పిన. కాదంటే ఇంటికి పంపి సరే అన్నది. అయితే నేను స్కూల్ కూడా ఈ రోజు పంపినా అంటే పంపించండి ఏం కాదని చెప్పింది. నేను వచ్చేసరికి ఎండలో కూర్చొని ఇప్పటి వరకు అన్నం తిన ఎండలు కాకపోతే మీరు స్కూల్కి రావద్దు అబ్బాయి అని చెప్పేసి పంపారు. అయితే సార్ మాది పోచంపల్లి దేవునిబాయి తండ. నా పేరు గుగులోత్ సుధాకర్. పాప 5th క్లాసు గుగులోత్ రేష్మ, బాబు 4th క్లాస్ రేవంత్. వచ్చేసి ఆల్రెడీ నేను ఫీజు ఇద్దరికి 5,000 మొన్న ఫస్ట్ యూనిట్ టెస్ట్కి కట్టాలంటే కట్టేసిన 5,000. ఆల్రెడీ నా దగ్గర ఫీ కార్డు కూడా ఉంది, కట్టేసిన అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి వచ్చేసి 3 months అయిందో కాలేదో, మళ్ళీ ఫీజు వచ్చేసి 70% ఫీజు కట్టాలని టార్చర్ పెట్టి ఈరోజు పిల్లల్ని మీరు ఫీజు తీసుకొస్తేనే స్కూల్కి రండి, లేదంటే స్కూల్కి రాకండి చెప్పేసి టార్చర్ పెడితే పిల్లలు ఈరోజు స్కూల్కి రాకుండా ఇంటి దగ్గర ఉన్నారు. బస్ ఏం ఆపలే, బస్ ఆపారు కానీ వాళ్ళకి వచ్చేసి మేడాలు చెప్పారట ఇట్లా స్కూల్కి రావద్దని. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు చెప్తారు కదా ఎప్పుడెప్పుడు? స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు వేరే అతను ఉండే, మాకు జాయిన్ చేసింది వేరే నరేష్ అని. ఇప్పుడు అతను లేడు,
సోమేశ్వరరావు సార్ తోటి మొన్న వచ్చేసి నేను మా సర్పంచ్ మా ఎంపీటీసీ గారు వచ్చేసి కూడా మాట్లాడినాం. ఓకే అబ్బా నువ్వు ఏం లేదు వెళ్ళిపో అని చెప్పేసి ఆల్రెడీ ఫీ కార్డు కూడా చూపిస్తాం మీకు, డౌట్ ఉంటే చూడండి, పేరుతో సహా చూడండి. పిఎస్ఆర్ స్కూల్ ఏ స్కూల్ 3 years ఇప్పటి నుండి పిల్లలు రాబట్టి ఇదే స్కూల్. అంటే మీరు జాయిన్ చేసేటప్పుడు ఈ స్కూల్ అని పిఎస్ఆర్ స్కూల్ నేను ఇంతకుముందు ఫస్ట్ వికాస్ స్కూల్లో పిల్లలు జాయిన్ చేసిన, ఎల్కేజీ యూకేజీ అవన్నీ అందులో. ఆల్రెడీ నేను పిల్లల్ని ఫీజు పంపిస్తా అని చెప్పేసి అన్నా. ఒక 1 week ఒక వారం 10 రోజులు ఆగండి అని చెప్పేసిన. అయితే ఆగకుండా పిల్లల్ని ఇంటికాడ దించేసారు. దించేస్తే ఈరోజు నా పిల్లం పుస్తల తాడు ఆడ కుదబెట్టి ఇక పైసలు తీసుకొని ఇప్పుడు కడదామని వచ్చిన. చూడండి ఇది కరెక్టా? నాకు టైం కాదు, నేను ఛాన్స్ నేను అడగకముందే నేను ఇచ్చేస్తా. నేను ఛాన్స్ ఇవ్వకముందే ఈరోజు పిల్లల్ని ఇంటి దగ్గరనే ఎందుకు వదిలిపెట్టి వచ్చిర్రు? స్కూల్కి రావద్దన్నారట. నా పాప స్కూల్ ఫస్ట్, నా పాప స్కూల్ ఫస్ట్. ఆమెకు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. నాకు డాడీ స్కూల్కి పోతే ఇచ్చేది అనిపిస్తుంది, నేను స్కూల్లో ఫస్ట్, నా క్లాస్లో ఫస్ట్ నేను అనే ఉద్దేశంతో పాప స్కూల్కి రాకుండా ఇంటి దగ్గర ఉంది. అదే ఆవేశం మీద నేను ఇప్పుడు మా భార్య పుస్తల తాడు గుంజుకొచ్చి ఆడ పెట్టి డబ్బులు తీసుకొచ్చి కట్టిపోదామనే ఉద్దేశంతో నేను ఇందాక ఊరుకొచ్చిన అండి. ఇక మీరే చెప్పాలి. లేదంటే స్కూల్ అయినా బంద్ చేయండి, లేదంటే సోమేశ్వరరావు సార్ను బయటికి తీసుకొచ్చి ఏమైనా మాట్లాడండి.